గం గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. తిరుప్పావైలోని 30వ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 30వ పాసురంలో గోదాదేవి తాను విష్ణు చిత్తుని కుమార్తెగా పరిచయం చేసుకుని ఈ 30 పాసురములు శ్రీకృష్ణ స్వామి కోసం గానం చేయమని, ఈ 30 పాసురములు భక్తితో పఠించే వారికి భగవత్ కృప లభిస్తుందని మరియు భగవత్ సాన్నిధ్యం పొందగలమని తెలియజేస్తోంది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలని పోతన గారు నల్లనయ్యను పార్వతీ పరమేశ్వరుల ద్వారా ప్రార్థించారు. ఆ పద్యం ఇదిగో. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతిశేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. ఈ పద్యం యొక్క భావం: సనాతనులైన ఆది దంపతులు ఉమామహేశ్వరులైన మిమ్ములను నేను మది నమ్మితినమ్మా. అమ్మలగన్నయమ్మ, మేటి పెద్దమ్మ, మిమ్ములను నేను బాగుగా భజించుచుంటిని కదమ్మా. నీవు దయాసాగరివి కదమ్మా. శ్రీహరిని నాకు పతిగా ప్రసాదింపుమమ్మా. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరి. ఇక ఈ తిరుప్పావైలోని 30వ పాసురమును యొక్క భావము తెలుగు భాష తీయతనంతో: ఓడలతో కూడిన సముద్రాన్ని చిలికినవాడును, శ్రీవల్లభుడును, కేసిని సంహరించిన స్వామిని చంద్రముఖులై విలక్షణంగా ఉన్న గోపికలు పోయి స్తోత్రం చేసి, రేపల్లయందు నోము చేసి పురుషార్థాలను లభించిన ప్రకారంగా అలంకారమైన శ్రీ విల్లిపుత్తూరులో రమణీయములకు చల్లని మానికలు గల పెరియాళ్వారుల కుమార్తె ఆనతి ఇచ్చిన విధంగా పాడిన ఈ ద్రవిడ స్తోత్రాలను ద్రవిడ విద్వాంసులందరూ అంగీకరించిన విధంగానే రేపల్లెలోని గోపికలు గుంపులు గుంపులుగా అనుభవించిన విధంగా ఈ 30 పాసురాలలో ఒక్కటిని విడువక ఈ మాసం పఠించేవారు 4 విశాల పర్వతాలతో సమానములగు భుజాలు, ఎర్రని కనులు కల శ్రీముఖము గల శ్రీ మహావిష్ణువు యొక్క పరమ కృప లభించి ఆనందించెదరు. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయై గోదాయై నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.